ఆవిడ ఏం చేస్తారు? ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తారా? పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తారా? ఇవన్నీ కూడా వస్తున్నాయంట. బీజేపీలో ఎలాంటి చర్చ జరుగుతోంది ఈ ఎపిసోడ్ మొత్తానికి సంబంధించి? కానీ ముందుగా తెలంగాణ ప్రజల దురదృష్టం అనుకోవాలి. ఇప్పుడున్నటువంటి రాజకీయాలన్నీ కూడా దేనిపై నడుస్తున్నాయంటే, బహిరంగంగానేమో మేము దాని గురించి కొట్లాడుతున్నాం, తెలంగాణ బీసీల కోసం కొట్లాడుతున్నాం, లేకపోతే తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతున్నాం, రైతుల కోసం కొట్లాడుతున్నాం, విద్యార్థుల కోసం కొట్లాడుతున్నాం, ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నాం అని చెప్పేసి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, అంతకుముందు ఉన్నటువంటి పార్టీ, రెండు పార్టీలు కూడా పైన పైన డ్రామాల్ని రక్తి గట్టించి ఆడుతున్నారు. కానీ లోపల జరుగుతున్న గొడవలను ఒక్కసారి మీరు పరికిస్తే, ఈ గొడవలన్నిటికీ కారణము గత 2014 నుంచి 11 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి తీవ్రమైన అవినీతి. ఆ అవినీతితో జరిగినటువంటి ఈ యొక్క డబ్బులు ఏదైతే దోచుకున్నారో, ఈ దోపిడీ, అవినీతితో జరిగినటువంటి దోపిడీ, ఆ దోపిడీ చేసుకున్నటువంటి డబ్బుని పంచుకునే, వాటాలు వేసుకునే తీరులో వచ్చిన కొట్లాటేదంతా. ఇది తెలంగాణ ప్రజలు గమని, ఈ నాటకాలన్నీ అంతే అక్కడికే, మొత్తానికి అక్కడికే చేరుతాయండి. మొత్తానికి ఏం లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కవిత గారిని సస్పెండ్ ఎందుకు చేశారు? కవిత గారు అంతకుముందు అనేక సార్లు అసంతృప్తి రాగాలు తీశారు కాబట్టి, లేఖలు రాశారు కాబట్టి, చివరిగా ఎంత బెదిరించినా కూడా, అంటే అసంతృప్తి రాగాలు తీసిన, ఎంత ఉత్తరాలు రాసినా ఆవిడకు రావాల్సిన వాటా, అంతకుముందు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, సరే కేసీఆర్ గారికి ఉందో లేదో తెలియదు కానీ కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ఏదైతే ఈ కాళేశ్వరం పేరుతో, లేకపోతే గొర్రెల స్కామ్ పేరుతో, లేకపోతే ఇంకొక స్కామ్ల పేరుతో ఏదైతే డబ్బులు దోపిడీ చేసినారో, ఆ దోపిడీలో వాటా కవిత గారికి అందలే. అరే వీళ్ళు ఇట్లా బెదిరిస్తేనన్నా మన వాటా మనకి ఇస్తారేమో అని బెదిరించింది. దాని తర్వాత లెటర్లు రాసింది, అయినా కూడా అక్కడ నుంచి చలనం రాలేదు కాబట్టి ఆఖరికి సరే చివరి అస్త్రంగా, నాకు ఇలా ఎట్లాగో ఇచ్చట్లేరని చెప్పి చివరి అస్త్రంగా వీళ్ళిద్దరే కాళేశ్వరంలో దోచుకున్నది మా నాన్న కాదు, ఇంకా అన్నని ఆప్షనల్గా పెట్టుకుంది. ఇంకా అన్న గురించి అన్న గురించి రేపేళ్ళు మాట్లాడుతుందేమో, అన్నని ఆప్షనల్గా పెట్టుకుంది. ముందు సంతోష్ రావు అండ్ దాని హరీష్ రావు ఇద్దరిని బెదిరించి ఇద్దరి పేర్లు బయటికి చెప్పేసి కాళేశ్వరంలో వీళ్ళిద్దరు దోచుకున్నారు. ఇది నిజం. దోచుకున్న డబ్బులు ఈమెకి ఇచ్చింటే వీళ్ళిద్దరు అప్పుడే హరీష్ రావు, సంతోష్ రావు ఏదో మేము ఇంత దోచుకున్నాం, నువ్వు కూడా ఎంతో కొంత తీసుకోమని చెప్పేసి పక్కన పెట్టి పంపించింటే మా గురించి మాట్లాడకని చెప్పింటే ఈరోజు ఆమె మాట్లాడేది కాదు. ఇప్పుడు కేటీఆర్, ఇప్పటికైనా కేటీఆర్ మంచిగా మంచి మనసుతో ఎంతైతే దోచుకున్నాడో, ఆ ఫోనిక్స్ కావచ్చు, ఇంకో స్కామ్ కావచ్చు, ఆ స్కామ్ ఈ స్కామ్ కావచ్చు, రెగ్యులేషన్ల పేరుతో కావచ్చు, ఎల్ఆర్ఎస్ల పేరుతో కావచ్చు, ఏదైతే దోచుకున్నారో అవన్నీ కూడా ఇస్తే మంచిది, లేకపోతే నీ పేరు కూడా చెప్తా అని కవిత గారు ఒక ఆప్షన్ ఇచ్చినారు. ఇప్పుడు ఇది తెలంగాణలో జరుగుతుంది నిజం. ఇంకో విషయం చెబుతాం. మరి ఎందుకు ఇంత వీళ్ళకి అంత డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుంది అనేది ఆలోచిద్దాం. కేసీఆర్ గారి యొక్క, అంటే ఆయన తెలంగాణ కోసము కొట్లాడేటువంటి వ్యక్తి, ఎంతోమంది కొట్లాడారు, అందులో కేసీఆర్ గారు ముందు బాగా ఉండి కొట్లాడారు, కాదనట్లేదు. కాకపోతే ఆయన క్యారెక్టర్ని ఒక్కసారి మనం అనలైజ్ చేద్దాం. ఎట్లా ఉంటుందంటే, ఆయనకు సమాంతరంగా ఎవరైనా ఎదుగుతున్నారు అనుకోండి, ఆయనకు ప్యారలల్గా ఎవరైనా రాజకీయాల్లో కనిపించారనుకోండి, వాళ్ళని దగ్గర తీసుకొని ఎంత తొందరగా అయితే దగ్గర తీసుకుంటాడో అంతే వేగంగా వాళ్ళని రాజకీయ సమాజ్ చేసి పడిస్తాడు. మనకు ఉదాహరణలు చాలా ఉన్నాయి అట్లా. ఒక విజయశాంతి గారు కావచ్చు, అంతకుముందు టైగర్ నరేంద్ర గారు కావచ్చు, ఇక పేర్లు చెప్పుకుంటూ పోతే ఒక 24 మంది మంచి కోదండరామ్ గారు కావచ్చు, ఒక 20-25 నాయకుల పేర్లు వస్తాయి. విజయశాంతి, మా ఈటల గారు, లేటెస్ట్గా మా ఈటల గారు కావచ్చు, ఇంతమంది పేర్లు. ఆయనకు సమాంతరంగా ఎదుగుతున్నారు, నా దరిదాపుల దాకా వస్తున్నారు అనిపిస్తే కథం వాళ్ళు ఏదో విధంగా కట్ చేసి పడేస్తాడు, వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాడు. అటువంటి గుణమైనది. మరి అటువంటి గుణం కొడుకు రాదా? ఆ గుణమే కొడుకు కూడా వస్తుంది. కొడుకు కూడా వచ్చింది. అరే నేను కేటీఆర్ని, నేను కేసీఆర్ గారి వారసుని, మరి నాకు సమాంతరంగా ఎవర్రా ఎదిగేదని చెప్పేసి చూస్తే ఈమె తయారైంది ఇంట్లోనే పక్కలో బల్లెం లెక్క. ఇది ఎప్పటి నుంచి? ఇప్పటి నుంచి కాదండి. ఇది నేను మళ్ళీ కూడా చెప్తాను, ఎందుకంటే నేను కవితని ఆవిడ నేను 2006 నుంచి చూస్తున్నా. ఆవిడ తెలంగాణ ఉద్యమంలో వచ్చినప్పటి నుంచి నేను అంతా ట్రావెల్ చేసేవాడిని, అక్కడ దాకా వచ్చా. అంటే వాళ్ళ అబ్బాయి చిన్న పిల్లోడు అప్పటి నుంచి నేను గమనిస్తున్నా. అప్పటి నుంచి మన సతీష్ అన్న కూడా చెప్పినట్టుగా చాలా అగ్రెసివ్ పొలిటీషియన్ ఆవిడ. చాలా అగ్రెసివ్గా ఏదైనా పట్టుబడితే వదలరు ఆవిడ. ఖచ్చితంగా గట్టిగా పట్టుబట్టి వదిలేస్తారు, పట్టుబట్టే సాధిస్తారు ఆవిడ. అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. కేటీఆర్కి అభద్రతాభావం ఏర్పడుతుంది. అరే నేను వారసు, కేసీఆర్కి ఇమ్మీడియట్ వారసునిగా నేనున్నా, మళ్ళీ ఈమె ఎక్కడికి వచ్చిందని చెప్పేసి
ఇప్పుడు కేసీఆర్ ఏ విధంగా అయితే తనకు సమాంతరంగా ప్యారలల్గా ఎవరైనా ఎదుగుతున్నారంటే వాళ్ళని ఏ విధంగా అయితే తొక్కే గుణం ఉన్నదో అదే గుణం కేటీఆర్ గారికి కూడా ఉన్నది కాబట్టి సొంత చెల్లెని కూడా చూడకుండా ఆవిడని అడుగడుగున అడుగడుగున తొక్కే ప్రయత్నం చేసి హరీష్ రావు గారు కేటీఆర్ కంటే కూడా సీనియర్. హరీష్ రావు గారు కేటీఆర్ కంటే కూడా సీనియర్ కాబట్టి అంతకంటే ముందు నా లెవెల్లో ఎవరు కింద నుంచి ఎవరు వస్తున్నారు పైకి ముందు వాళ్ళని తప్పించాలి కదా. అందుకే వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఆమెను తప్పించే ప్రయత్నం, ఆమె గుణగణాలన్నీ తెలుసు, ఆమె అగ్రెసివ్గా పోతుంది ఏదైనా పట్టుకుందంటే వదలదు అని చెప్పేసి కేటీఆర్ తెలుసు కాబట్టి కేటీఆర్ చాలా తెలివిగా ఆమెను తప్పించే ప్రయత్నం మొదటి నుంచి చేస్తున్నారు. మరి ఇది ఎట్లా చేస్తున్నారంటే సేమ్ తండ్రి గుణం కొడుకు అబ్బింది, అదే విధంగా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటి? తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన విషయం మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పడం కూడా మర్చిపోయారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులతో కలిసి కొట్లాడుతున్నట్టుగా నాటకాలు వేసి ఉద్యమకారులకే నేను మొట్టమొదటి ప్రియారిటీ ఇస్తా, ప్రిఫరెన్స్ ఇస్తా, రేపు పొద్దున తెలంగాణ వచ్చిన తర్వాత అని చెప్పి ఒక దళితున్నే ముఖ్యమంత్రిగా చేస్తా, నేను కాపల కుక్కలాగా ఉంటా అని చెప్పేసి అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తి తర్వాత వీటన్నిటినీ కూడా తుంగలో తొక్కేసి కేసీఆర్కి 10 తలకాయలు ఉన్నాయి, అన్ని తలకాయలు కూడా ఒక తలకాయ లాస్ట్ తలకాయ మిగిలింది, నేను ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి సీటు నెక్కి గద్దెనెక్కి. అంటే నేనేమంటున్నా, ఆయన గుణాన్ని ఆయన క్యారెక్టర్ని ఒకసారి మనం అనలైజ్ చేస్తే ఇదే క్యారెక్టర్ అదే గుణము కొడుకు కూడా అబ్బింది. అదే క్యారెక్టర్ని ఇక్కడ ఆయన ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారు, కేటీఆర్ గారు ఎగ్జిబిట్ చేస్తున్న విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఉద్యమకారుల విషయంలో కూడా అదే విధంగా జరిగిందండి. సేమ్ ఎంతోమంది కేటీఆర్ కంటే కూడా సీనియర్ ఉద్యమకారులను కూడా కేటీఆర్ గారు అదో కొన్ని పేర్లు మరి చెప్పలేకపోయినా నేను చెప్పాలనుకున్న కొన్ని పేర్లు, చాలా పేర్లు ఉన్నాయి, కొన్ని చాలా కేటీఆర్ గారితో సమాంతరంగా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పంపించేసాడు, వాళ్ళందరూ పార్టీలోంచి పంపించేసాడు, అది పెట్టి ఇది పెట్టి పంపించేసాడు. లేటెస్ట్గా మన గోల బాలరాజు గారిని కూడా గత సంవత్సరంన్నర నుంచి ఆయన కూడా పంపించేసారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని తీసుకొచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ని ఇష్టం వచ్చి తిట్టినటువంటి వ్యక్తి. ఇదే కాళేశ్వరం పైన ఆ తెప్పేసుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ దాకా పోయి ఇగో మేధావైన కేసీఆర్ కట్టిన ప్రాజెక్ట్ ఈ విధంగా కూలిపోయిందని చూపించిన వ్యక్తి, కేసీఆర్ని నానామటలు అన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చుకొని అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి, ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తిని బయటికి పంపించేసాడు, ఎందుకంటే సమాంతరంగా ఎదుగుతున్నారని. అట్లా కేటీఆర్కి ఉన్నటువంటి అభద్రతా భావం వల్ల కవిత గారు రివర్స్ అయ్యారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఒక హెచ్చరికలాగా హరీష్ రావు పేరు తీసుకున్నారు, సంతోష్ రావు పేరు తీసుకున్నారు, రేపో మాపో కేటీఆర్ పేరు కూడా తీసుకుంటారు. కేటీఆర్ చేసిన స్కామ్లన్నీ కూడా ఎవరో బయటపెట్టారు, కవిత గారే బయట పెడతారు, రేపేళ్ళు ఉన్న చూడండి. నేను ఇది చాలా స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు ఇంకోటి తెలంగాణ రాష్ట్రం విషయానికి కోసం సరే, ఈ కుటుంబము తెలంగాణ రాష్ట్రాన్ని ఏలి ఎన్ని రకాలుగా తెలంగాణని దోచుకున్నదో తెలంగాణ ఖజానా అప్పట్లో చెప్పేవారు నేను. నీళ్లు నిధులు నియామకాలు నీళ్ళన్నీ కూడా కల్వకుంట్ల ఫామ్ హౌస్లో పోయినాయి, నిధులన్నీ కూడా కల్వకుంట్ల ఖజానాలోకి పోయినాయి, నియామకాలన్నీ కూడా కల్వకుంట్ల కుటుంబంలోనే జరిగినాయి అని చెప్పి అది నిజం, అట్లనే జరిగినాయి. నేను ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఇదే తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అయితే కొట్లాడినారో, ఇదే తెలంగాణ ఉద్యమంలో పెద్ద నాయకులు ఎంతమంది అయితే కొట్లాడినారో వాళ్ళ ఇంట్లోకి ఏమొచ్చిందో ఒక్కసారి మనం ఆలోచిస్తే ఒక్కరు కూడా ఏం రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల యొక్క డబ్బుని ఆశాంతం దోచుకొని ఏం మిగలే. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఖజానా ఖాళీగా ఉన్నది, మనం చెప్పులు పెట్టుకుని చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అది నిజం. 8 లక్షల కోట్ల రూపాయలు దోచుకొని తెలంగాణ భవిష్యత్తులో వచ్చేటువంటి రాజకీయ నాయకులకు కూడా వాళ్ళ చేతిలో నుంచి వాళ్ళు ఏమి చేయలేనటువంటి పరిస్థితి. మీకు ఒక విషయం చెప్తా, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా తయారు చేసి పడేసిండు అంటే సిస్టమ్ మొత్తం వ్యవస్థని. సర్పంచ్ అంటే ఇంతకుముందు వాళ్ళకి చెక్ పవర్ అన్నీ ఉండేవి. తర్వాత ఏం చేశారు, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సర్పంచ్లకు ఉన్నటువంటి ప్రాధాన్యతను మొత్తం తీసేసాడు, చెక్ పవర్ నుంచి ప్రతి ఒక్కరు తీసి పడేసాడు. ఇంకా ఉల్టా ఆ సర్పంచులు ఆసక్తిగా ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు సర్పంచ్ గెలిచిన తర్వాత వాళ్ళు అప్పులు చేసి వాళ్ళ జేబులో నుంచి డబ్బులు ఖర్చు చేసి ఆ అప్పులు తీర్చలేక వాళ్ళు కట్టించినటువంటి శ్మశానంలోనే వాళ్ళను పూడ్చే పరిస్థితి తీసుకొని వచ్చింది కేసీఆర్. ఇప్పుడు రేపు పొద్దున వచ్చే ఎమ్మెల్సీలు కూడా వాళ్ళ సొంత జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ఆ అప్పులు కట్టుకోలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో అటువంటి వ్యవస్థను తీసుకొచ్చారనేది ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విధంగా తయారు చేశారు. ₹1 లేవండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా ఏం తెలియక హామీలు ఇచ్చిందంటే ఏమో అనుకోవచ్చు, అన్నీ తెలిసి కూడా ఆయన అట్లనే హామీలు ఇచ్చింది. ఆయన హామీలు ఇచ్చి ఇప్పుడు సరే ఇప్పుడు అది టాపిక్ కాదు కాబట్టి ఆ తర్వాత మాట్లాడదాం. బట్ ఒక విషయం మాత్రం నేను ఇంకోటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రంలో
కేసీఆర్ కల్వకుంట్ల అనే ఫ్యామిలీ ఏ విధంగా ఈ రాష్ట్రం యొక్క రూపురేఖల్ని మొత్తం కంప్లీట్గా మార్చేసిందో అంటే నేను భౌగోళికంగా చెప్పట్లేదు, ఆర్థికంగా సామాజికంగా మొత్తం మార్చేసి పడేసిందండి. ఆర్థికంగా నాశనం చేసి ప్రతి ఒక్కరి నెత్తి మీద ఎంత అప్పు ఉందో ఇప్పుడు మీకు తెలుసు. సామాజికంగా ఎంత 33% రిజర్వేషన్లు ఉండి 33% బీసీలకు రాజాధికారం దక్కేది, ఆ రాజాధికారం లేకుండా చేసిండు. బీసీలకు అనేక పథకాలు వచ్చాయి, అన్ని సబ్సిడీలు కావచ్చు ఏమైనా ఆ సబ్సిడీలు అని చెప్పేసి అవన్నీ వచ్చాయి, వాటన్నిటిని బంద్ చేసేసిండు. దాని తర్వాత దళితులకు దళిత బంధు పేరుతో వాళ్ళని కూడా మోసం చేసిండు, వాళ్ళకి పదవుల పేరుతో వాళ్ళని మోసం చేసిండు. ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శనియే ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది మనకి ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయాన్ని అంటే ఎవరు చేసిన పాపం కర్మ ఎట్టుపోదు, కర్మ సిద్ధాంతం అనేది ఈ ఆధునిక కాలంలో కర్మ సిద్ధాంతం అనేది వెంటనే పనిచేస్తుంది అనేది ఈరోజు కవిత ఎపిసోడ్తో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కేస్ స్టడీతో భవిష్యత్తు నాయకులు ప్లస్ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏముందంటే, మీరు ఎన్ని తప్పులు చేస్తే అది రివర్స్ మీకే కొడుతుంది, దానికి ఎక్కువ సమయం పట్టదని చెప్పేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. బీజేపీ ఏమనుకుంటుంది ఈ ఎపిసోడ్ మొత్తం, ఈ ప్రశ్న మీరు అడిగారు కూలంకుషంగా. బీజేపీకి ఈ కుటుంబ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఒకే ఒక సంబంధం ఏంటంటే, ఈరోజు కవిత వర్షన్ విన్న తర్వాత ఈ రాష్ట్రంలో అత్యంత క్రూరంగా ఎక్కడ కూడా కనీసం ఏమంటారు దాన్ని కనీసం కూడా వీళ్ళకి అది లేకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ యొక్క ఖజానాని, తెలంగాణ ఖజానాని దోచుకున్నారనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ దోచుకున్న డబ్బునంతటిని కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బాధ్యత, ఈ క్యాబినెట్ మినిస్టర్ల బాధ్యత, ఆ డబ్బునంతటిని కూడా మళ్ళీ రికవరీ చేసి తెలంగాణ ప్రజల యొక్క బాగు కోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వం కానీ ఈ బాధ్యతను ఎరిగి ఆ పని మొదలు పెట్టకపోతే మాత్రం మీకు కూడా అదే గతి పడుతుంది అనే విషయాన్ని ఈ ప్రభుత్వానికి బీజేపీ పార్టీ ద్వారా మేము తెలియజేయదలుచుకున్నాం. ఈ ఎపిసోడ్ మొత్తం ఇదే విధంగా ఉంటుంది. ఇంకా 2-3 రోజుల్లో రేపు నాకు తెలిసి దేవరపల్లి కవిత ఏదో పేరు ఉన్నట్టుంది, కల్వకుంట్ల కవిత కాదు ఇప్పుడు ఆమె పేరు, దేవరపల్లి కవిత చెప్తున్నారు. దేవరపల్లి కవిత గారు చాలా మంచి పని చేసినారమ్మా, నువ్వు చేసిన ఎదురు దాడి వల్ల తెలంగాణకు మేలు జరిగితే మంచిదని చెప్పేసి బీజేపీ పార్టీ భావిస్తున్నది. అంతకు మించి ఇంకేం లేదు. రాజనాయక్ గారు, ఒక డిబేట్కి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరిని పిలవాల్సి వస్తుంది అని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు మనోజ గారు కూడా చాలాసార్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చారు. ఫస్ట్ టైము ఆవిడ విడిగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిగా, జాగృతి నుంచి విడిగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిగా పిలవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుందని నేను కూడా అనుకోలేదు. బట్ పరిణామాలు అలా ఉన్నాయి, అదే జరిగింది. కాబట్టి కవిత గారు కొన్ని రోజుల నుంచి కూడా ధిక్కార స్వరము, అసమ్మతి స్వరము పార్టీలో వినిపిస్తూనే వస్తున్నారు. దాని గురించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిజంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. మీలాంటి వాళ్ళు కూడా డిబేట్లో అడిగినప్పుడు కూడా అవన్నీ చిన్న విషయాలే సర్దుకుపోతాయి, పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు అన్నారు. కానీ ఇవాళ అది ఆ చినికి గాలివాన్లాగా పెద్ద దుమారం అయింది, పార్టీ నుంచి సస్పెండ్ చేసే స్థాయికి వచ్చింది. కాబట్టి ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో, నెక్స్ట్ కవిత ఎపిసోడ్లో ఏం చేయబోతున్నారు? నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి ప్యానలిస్టులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, యోయో టీవీ ప్రేక్షకులకు అందరు కూడా